ప్రైజ్ లార్డ్. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. యేసుక్రీస్తు నామంలో ఆయన ఉచితమైన కృపలో నేను చాలా క్షేమంగా భద్రంగా ఉన్నాను. అలాగే మీరు కూడా క్షేమంగా భద్రంగా ఉన్నారని యేసు నామం పేరిట నేను నమ్ముచున్నాను. ప్రార్థనతో వాక్యం మొదలు పెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడు అయిన నజరేయుడు యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రభా నాయన, మీ రహస్య రాకడకు సమీపంగా టైం అయిపోతూ ఉంది కనుక అయ్యా మమ్మల్ని అందరినీ ఈ వాక్యముల చేత సరిచేసి నాయన మమ్మలను నాయన అలంకరించి పరిశుద్ధాత్మ తండ్రి మమ్మలను మీ రాకడకు సిద్ధపాటు చేయమని, ఈ వాక్యం చేత మేమందరము సిద్ధపడున్నట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మరొక్కసారి నజరేయుడు యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రసంగి రాసిన సొలొమోన్ రాజుగా రాసిన ప్రసంగి 12వ అధ్యాయం మనం చదువుకుందాం. 11వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి, శ్రద్ధ పెట్టండి వాక్యం మీద. ప్రభు మీతో ఈ వాక్యం చేత మాట్లాడి ఆయన నేను దొంగ వలె వస్తాను, నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు, అలాగే నాకు తెలియదు, నా తండ్రికి తప్ప. ఆయన ఎప్పుడు అంటే నేను అప్పుడు మీ యొద్దకు వచ్చి పడతా, కనురెప్పపాటులో తీసుకుని వెళ్ళిపోతా. అందుకు నీవు సిద్ధపడాలి. అందుకనే ఈ వాక్యం చేత మీ ఇంటిలోనికి వచ్చి మీతో మాట్లాడుతున్నాను, మీరు సరి చేయబడాలని. కనుక ఈ వాక్యం చేత మీరు సరి చేయబడండి, సిద్ధపడండి అని నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు ఈ వాక్యం చేత మనతో మాట్లాడుతున్నారు. ఈ వాక్యం ఎలాగుంటుందంటే, ప్రభు కోపం ఎలాగుంటుందంటే, ప్రభు యొక్క హెచ్చరికలు ఎలాగుంటాయి అంటే, కఠిన హృదయులకి, పాపం చేసే వాళ్ళకి నచ్చో ఈ వాక్యం. అదే మారు మనసు పొందిన రక్షించబడిన వాడికి ఈ యొక్క వాక్యము దేవుని శక్తి అయి ఉంటుంది, దేవుని యొక్క పవర్ అయి, దేవుని యేసయ్య యొక్క బలమై ఉంటుంది. వాళ్ళకి ఈ యొక్క వాక్యము వినుసంపుగా ఉంటుంది. ఆ హృదయము ఆనందముతో ఉప్పొంగిపోతుంది. అదే మూర్ఖుడు, చెడ్డవాడు ఈ వాక్యం చెబుతుంటే వినబుద్ధి కాదు, వాడికి లేచి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ జీవితం తలుచుకుంటుంటే చాలా భయం వేస్తుంది, బాధ వేస్తుంది, కోపం వస్తుంది. చూడండి ఈ వాక్యం, క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? మనకి ఫస్ట్ టైము అది అప్పుడప్పుడే మనలోనికి ఎంటర్ అవుతున్నప్పుడు మనకి ఏమీ తెలియదు, దాని ఆనవాల్స్ కానీ సూచనలు కానీ మనకు తెలియదు. అది లాస్ట్ స్టేజికో లేకపోతే సెకండ్ స్టేజియో థర్డ్ స్టేజియో వచ్చినప్పుడు కొంచెం కొంచెం మనలో వాటి లక్షణాలు కనపడతాయి. తల తిరగడం, వాంతి వచ్చినట్టుగా ఉండటం, జ్వరం రావటం, నిద్ర పట్టకపోవటం, హెడేక్ రావటం, కళ్ళు మంటలు రావడం, నోరు పొడిబారిపోవటం, ఒక రకమైన వెయిట్ లెస్ అవటం, తగ్గిపోవడం, ఇవన్నీ క్యాన్సర్ వచ్చినప్పుడు రక్తము విరిగిపోవటం, చేతులు పొడిబారిపోవటం, ఇవన్నీ వాటికి తగిన లక్షణాలు. అది థర్డ్ స్టేజీలోనో లాస్ట్ స్టేజీలోనో ఉన్నప్పుడు మనం గమనిస్తాం. అసలు ఏంటి మనం ఉన్న కొద్దికి వెయిట్ లాస్ అవుతున్నాం ఏంటి, నిద్ర పడతలేదంటే, కళ్ళు మంటలు వస్తున్నాయి ఏంటి అని దాని లక్షణాలు మనలోనికి థర్డ్ స్టేజో ఫోర్త్ స్టేజీలో ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా వాటి లక్షణాలు కనపడతాయి అంట. ఆ స్టేజీ దాటిన తర్వాత లక్షణాలు ఎక్కువగా కనపడతాయి అంట. ఫస్ట్ స్టేజీలో మనకి ఏమి కనపడవంట, మనం ఏం పట్టించుకో మన ఆరోగ్యాన్ని, మన పనిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే లాస్ట్ స్టేజీ, థర్డ్ స్టేజీ, ఫోర్త్ స్టేజీలో ఉంటామో అప్పుడు ఆ లక్షణాలు బయటపడినప్పుడు మనకు డౌట్ వచ్చి, అనుమానం వచ్చి, భయం వచ్చి డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం. ఇంకా డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి క్యాన్సరు ఎక్కడైతే ఉందో ఆ యొక్క పీస్ తీసి టెస్టింగ్ పంపించి
అది ఏదైంది తేలినాక అది క్యాన్సరు అని తెలిసినాక ఏం చేస్తారు డాక్టర్ గారు? కిమో. క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరికీ కిమో ద్వారా ఆ క్యాన్సర్ వ్యాధిని తగ్గిస్తారు డాక్టర్ గారు. మొదటి కిమో, సెకండ్ కిమో అని 6, 7, 10, 12 అలా ఉంటాయంటండి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కిమోలు ఇస్తారంట. ఆ కిమో ఇచ్చినప్పుడు మాత్రం ప్రాణం విలవిలవిలలాడిపోతుంది అంట. దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనిషిలోనికి ఎంటర్ అయ్యి బాధిస్తాయి. మోకాళ్ళ నొప్పులు, వాంతి రావడం, కడుపుబ్బరంగా ఉండటం, జుట్టంతా రాలిపోయి బోడిగుండు అవ్వటం, ఇవన్నీ వాటి లక్షణాలు, సైడ్ ఎఫెక్ట్స్. అంత చేస్తేనే కానీ మనలో ఉన్న భయంకరమైన మరణ వ్యాధి కలిగినటువంటి క్యాన్సర్ అనేది పోతుంది మన దేహంలో నుంచి. అది దేహానికి వచ్చినటువంటి రోగము, వ్యాధి. డాక్టర్లు ఆ విధంగా కిమో వైద్యం ద్వారా క్యాన్సర్ని పోగొడతారు. ఆమేన్, హల్లెలూయా. మంచిది. అయితే అది బాహ్యంగా దేహానికి వచ్చే రోగం. ఆత్మీయ జీవితానికి, ఆత్మీయ దేహానికి వచ్చే రోగాన్ని మామూలుగా డాక్టర్లు పోగొట్టలేరండి. దేహానికి, శరీరానికి రోగం వస్తేనే మామూలుగా డాక్టర్లు పోగొడతారు. కానీ వాళ్ళు కూడా చేయి దాటిపోయినాక వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. శరీర దేహంలో ఉన్నటువంటి రోగాన్ని కూడా అన్ని స్టేజీలు అయిపోయినాక ముగింపుకి వచ్చేసేటప్పటికి వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. వాళ్ళు సాధ్యమైనంత మట్టుకు క్యాన్సర్ వ్యాధిని తగ్గించటానికి వాళ్ళకి తెలిసిన వైద్యం అంతా చేస్తారు. చాలా మంచివాళ్ళండి డాక్టర్లు. అయితే దేహానికి వాళ్ళు డాక్టర్లు, కానీ ఆత్మీయ దేహానికి డాక్టర్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నీ దేహమే నా ఆలయం అయి ఉన్నది అని క్రీస్తు వారు అన్నారు. క్రీస్తు ఎటువంటి వారు? అతి పరిశుద్ధుడై ఉన్నాడు. మన పాపములన్నిటినీ భరించి సిలువలో మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టారు. 3 దినాలు భూమిలో ఉన్నారు. 3వ దినాన తెల్లవారుజామున తిరిగి లేచారు. ఆయన లేచి పునరుద్ధానుడై క్రీస్తుగా మనలో ఇప్పుడు నివసిస్తున్నారు. మనము క్రీస్తువారంగా ఉన్నప్పుడు మనము క్రీస్తు ఎలా ఉన్నారంటే అతి పరిశుద్ధుడుగా ఉన్నారు. ఆయన మీలో నాలో జీవించాలంటే మన క్రీస్తు వలనే జీవిస్తేనే క్రీస్తు మనలో జీవించగలుగుతారు. ఆయన అతి పరిశుద్ధుడు గనుక మనం కూడా అతి పరిశుద్ధంగానే జీవించాలి. మారు మనసు పొందిన వారు మనము ఎవరి వారము? క్రీస్తు వారమై ఉన్నాము గనుక మనం కూడా పరిశుద్ధంగానే జీవించాలి భూమి మీద. అందుకే ప్రభు మనకి మాదిరి చూపించి వెళ్ళారు ఆయన జీవితాన్ని. అదే జీవితంలో మనం జీవించాలి. క్రీస్తు మనకి ఏదైతే భూమి మీద ఉన్నప్పుడు, యేసుగా రక్షకుడుగా ఉన్నప్పుడు ఎలా జీవించారు? ఇదిగో నేను నడిచిన మార్గము, నేను జీవించిన మార్గంలో మీరు నడిస్తే నేను మీలో నివసిస్తాను. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అప్పుడు నేను మీతో సహవాసం చేసి మీతో నివసిస్తాను. మీ దేహమే నా ఆలయం అని అన్నారు. మరి నాలోను మీలోను క్రీస్తు ఆలయమై మనలో నివసించి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నివసిస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా దేహముతో అనగా రక్తమాంసములతో ఉన్నాము గనక క్రీస్తు పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నారు గనక పరిశుద్ధాత్మ దేవుడు మన దేహములో, మన హృదయములో, మన క్రియల్లో ఆయన నివసిస్తాడు. నివసిస్తూ ఉన్నప్పుడు ఇదిగో నేను పరిశుద్ధుని గనక నేను చెప్పినట్టుగానే నీవు జీవిస్తే నేను నీలో నివసిస్తాను. నేనున్న చోటకి నిన్ను తీసుకొని వెళ్తాను. కనుక నేను చెప్పినట్టు భూమి మీద నేను నడిచిన మార్గంలో నువ్వు కూడా నడిచి జీవించు అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు. అయితే మన పిల్లైనా మన పిల్లోడైనా చేయబట్టుకొని నడుస్తూ ఉంటాం మనం. నానా తిన్నగా రోడ్డు మీద నడువు. నేను ఎలా నడుస్తున్నాను అలా నన్ను చూసి నడవమ్మాయి. అటు ముళ్ళుంటాయి, అటు పెంటలుంటాయి, అటు పేడ ఉంటుంది, కుక్కలు ఆ సైడ్ అమ్మటే ఎరుగుతాయి.
కనుక అటు ఇటు ఎలబాక నాతో పాటు చక్కటి నీట్గా ఉన్న రోడ్డు మీద నడువు అని మనం చెబుతాం పిల్లలకి. అలాగే మనలో నివసిస్తున్న క్రీస్తు ఆత్మ అనే క్రీస్తు నీలో నీవు చెడ్డ నడక నడుస్తున్నావు, అటు వెళ్ళొద్దు, ఆ పని చెయ్యొద్దు అని పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్చరిస్తూ ఉన్నప్పుడు జ్ఞానవంతులమైతే ఆ హెచ్చరికని తీసుకొని ఆ హెచ్చరికకి మనం లోబడి భయభక్తులతో మనం జీవిస్తాం. అదే రాతి గుండె అయినటువంటి వాడైతే ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించినా గద్దించినా లోబడడండి. లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చూసి మరి అపవిత్రత ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు ఉండలేడు. ఇదిగో నువ్వు మీ భార్యని మోసం చేస్తున్నావు, ఇదిగో నీ భర్తని నువ్వు మోసం చేస్తున్నావు, ఇదిగో మీ ఆత్మీయ తండ్రిని తల్లిని నువ్వు మోసం చేస్తున్నావు, సంఘ సహవాసమును నువ్వు మోసం చేస్తున్నావు, భక్తిపరుల్లాగా నటిస్తున్నావు, జాగ్రత్త అని పరిశుద్ధాత్మ దేవుడు మన క్రియలను బట్టి ప్రభు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు మనం వెంటనే రియలైజ్ అయిపోవాలండి. మన అంతరంగాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అరే మనలో ప్రభుకి నచ్చనిది ఏ చెడు మార్గం నాలోనికి వచ్చింది అనగా ఏ చెడు తలంపు వచ్చింది మనలోనికి నాలోనికి అని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మనం ఈరోజు ఏదన్నా తప్పు చేసామనుకో, అది తప్పని మన అంతరాత్మకి తెలియలేదనుకో, రాత్రికి ప్రభు మన కుటుంబ ప్రార్థన చేసుకొని వ్యక్తిగత ప్రార్థన చేసుకొని పండుకున్నప్పుడు స్వరం ద్వారా మాట్లాడతారు, వాక్యము ద్వారా మాట్లాడతారు, దర్శనము ద్వారా మాట్లాడతారు. అప్పుడు మనం లోబడి ఈ రోజంతా నేను ఏమేమి పనులు చేశాను, ఎవరి దగ్గర ఏమేమి మాట్లాడాను అని మనం గుర్తు తెచ్చుకోవాలండి. గుర్తు తెచ్చుకొని ఓహో ఈవిడ దగ్గర ఇలా మాట్లాడాను కాదు, నాతో మన దైనందిన జీవితం మనం జీవిస్తూ ఉంటాం కదండి. మనం ఏయో పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటాం. కొంతమంది కూరగాయల షాపు, కొంతమంది కిరాణా షాపు, కొంతమంది అన్నీ బ్రతకటానికి ఏదో ఒకటి చేయాలి కదండి. ఆ సమయంలో మనము ఎవరిని మోసం చేయకూడదు. న్యాయంగా మనం కిరాణా షాప్ అయినా, కూరగాయల షాప్ అయినా, బట్టల షాప్ అయినా, ఏ వ్యాపారమైనా న్యాయబద్ధంగా అమ్ముకోవటమే కానీ అంతకి మించి ఎక్కువ వేసి కొనే వాళ్ళకి మోసం చేసి అమ్మకూడదు. ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నప్పుడు ఒకరికి తెలియకుండా ఒకరు మోసం చేయకూడదు. నీ భార్యని మోసం చేయకూడదు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఇంటిలో నీ భార్య ఎదుట ఎలా ఉన్నావో బయటికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉండాలి. భర్తకి తెలియకుండా భార్య ఏ విషయంలో కూడా మోసం చేయకూడదు, మోసపు మాటలు మాట్లాడకూడదు. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులను మోసం చేయకూడదు. అలాగే తల్లిదండ్రులు కూడా కొంతమందికి ఏమో 1 సెంట్ ఎక్కువ ఇస్తారు రాసేటప్పుడు, 1 సెంట్ ఒకరికేమో తక్కువ ఇస్తారు. అలా వాళ్ళ విషయంలో కూడా ఒకరికి తెలియకుండా ఒకరు తల్లిదండ్రులు ముసలి వాళ్ళు కూడా పెళ్ళిళ్ళైన పిల్లలకి ఆస్తి పంపకాల్లో కూడా ఒకరికి తెలియకుండా ఒకరికి ఎక్కువ తక్కువలుగా రాస్తూ ఉంటారండి. అది మోసపూరితమైన పనులండి. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడికి నచ్చవండి. అలా చేస్తే మనకి పరలోకము రాదండి. భూమి మీద జీవించినంతకాలం ప్రభు ఎదురు చూస్తూనే ఉంటాడు. ఏమని? ఒప్పుకుంటుందా నా దగ్గర ప్రార్థనతో, విరిగి నలిగిన హృదయముతో ఒప్పుకుంటుందా ఈ పాపాన్ని, ఈ తప్పుని, ఈ మోసాన్ని? వెంటనే నేను ఆ బిడ్డని రక్షించాలి అని అనుకుని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభు తట్టు తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు పక్కన హెచ్చరిస్తూ ఉంటారు. సేవకుని ద్వారా, వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు మనతో పరిశుద్ధాత్మ దేవుడు. మనలో ఎప్పటికప్పుడు ఆ తప్పులను మనం ఎత్తుక్కోవాలి. వ్యభిచారం చేయకూడదు, జారత్వం చేయకూడదు, ఆడపిల్లల్ని ఏడిపించకూడదు. మగపిల్లలు ఆడపిల్లలైనా ఎవరైనా కూడా ఒకరు మోసం చేయకూడదు. అనవసరమైన లోకపు ఆశలకు పోకూడదు ఎవరైనా కూడా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రసంగి గ్రంథము
సొలొమోను గారు రాసినటువంటి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో 11వ వచనము, ఇదిగో మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రభు. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలలు వలెను, చక్కగా కూర్చబడి బెగగొట్టబడిన మేకు వలెను ఉన్నవి. అవి ఒక కాపరి వలన అంగీకరింపబడి ఉన్నవి. కాపరి అంటే దైవజనుడు, సేవకుడు, పాస్టర్ గారిలో ఎవరుంటారు? ఓన్లీ పాస్టర్ గారు కాదండి. మనం పైన దేహాన్ని మనం చూడకూడదు. పాస్టర్ గారిని అతని ప్రభు ఎన్నుకున్నారు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించి మన కొరకు ఆయన నిలబెట్టుకొని ఆయనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాక్యం చేత హెచ్చరించి, గద్దించి, కోపపడి సరిచేస్తాడు. ఆ సరిచేస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, కోపపడుతున్నప్పుడు మనము లోబడిపోవాలి. లోబడితే మనకి లోబడిన ఎడల మనకి రక్షణ కలుగుతుంది, పరలోకం మనకి దొరుకుతుంది. ఈ శరీరము ఎప్పటికైనా, ఈ రక్త మాంసాలు ఎప్పటికైనా భూమిలోకి వెళ్ళిపోవాల్సిందేనండి. ఆత్మ బయటికి రావాల్సిందేనండి. నా దేహాన్ని నేను చూసుకున్నానండి, నా ఆత్మని నేను చూసుకున్నానండి. ప్రభు నాకు చూపించారు. అమ్మా, నేను నీకు ఇచ్చిన పునరుద్ధాన ఆత్మ ఇదిగో, నీవు పునరుద్ధాన ఆత్మలో నీవు నిలిచి ఉన్నావు అని మహిమాత్మను నాలో ఉన్న నా ఆత్మను తీసి ప్రభు నాకు చూపించారండి. నా ఆత్మ నా దేహం నుంచి వేరయ్యిందండి. నేను అలా చూసుకున్నాను నా ఆత్మని. నా ఆత్మ అచ్చు నాలాగే ఉంది, నా పోలికతోనే ఉంది నా ఆత్మ. మరి అంతే కదండి. ఎలాగుంటుంది? పునరుద్ధరణ ఆత్మ పొందుకున్నటువంటి వారి యొక్క ఆత్మ ఎలాగుంటుందంటే వెలుగు. నా ఆత్మని వెలుగుతూ ఉంటే నేను చూశానండి. ప్రభు నాకు చూపించారండి. పాపముతో, దుష్టత్వముతో, అపవిత్రతతో, చెడ్డ మనసు, చెడ్డ జీవితం ఉన్నటువంటి వాళ్ళ ఆత్మలు ఎలాగుంటాయండి? ఆత్మ లేదు కదండి, పరిశుద్ధాత్మ దేవుడు లేరు కదండి. ఆ ఆత్మ ఎలాగుంటుందో తెలుసా? నల్లగా ఉంటుంది వాళ్ళ ఆత్మ. వాళ్ళ ముఖాలు నల్లగా ఉంటాయి పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే. ఒక ఆమె ఉంది. ఆమెతో 3 రోజులు కలిసి ఉండాల్సి వచ్చింది. ఉన్నప్పుడు రేపటి నుంచి ఆమెతో 3 రోజులు నేను కలిసి ఉండాలండి, ఒక చోటికి వెళ్ళాలి ఇద్దరం. ముందు రోజు ఆమె పరిశుద్ధాత్మతో నింపబడితే వాళ్ళ అంతరంగమును బట్టి ఉంటుంది. వాళ్ళ అంతరంగము పరిశుద్ధంగా ఉందా, లేకపోతే అసూయతో, కుళ్ళుతో నిండిపోయి ఉందా, స్వార్థముతో నిండిపోయి ఉందా? నేను, నా పిల్లలు, నా మనవడు, నా మనవరాలు మేమే బాగుండాలి, మేమే అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, నా మనవాళ్ళు, నా మనవరాలు వాళ్ళే జీతాలు తెచ్చుకోవాలి, మిగతా వాళ్ళ పిల్లలు చిన్న చిన్న జాబులు చేయాలి, లేదంటే ఇంట్లో ఉండాలి. అలా తత్వం కలిగిన వాళ్ళ అంతరంగం ఎలాగుంటుందో తెలుసా? ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, వాళ్ళలో పవిత్రత లేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు బయటకు వచ్చేస్తాడు. అది వాళ్ళు ఎరగరండి. 3 రోజులు నేను వాళ్ళతో కలిసి, ఒక చోటకి 3 రోజులు వాళ్ళతో కలిసి ఉండాల్సి వచ్చి నేను కూడా వెళ్ళానండి. వెళ్ళే ముందు ప్రభు ఎవరితో నేను కలిసి వెళ్తున్నానో ఆ సహోదరి ముఖము నల్లగా కనపడిందండి. నల్లగా నా దగ్గర నిలబడి మాట్లాడుతుందా, నేను ఆమెతో మాట్లాడుతున్నా. నేను ఒక్కసారిగా అమ్మో ఇదేంటి ముఖం, నల్లటి ముఖంతో ఉందేంటి? వెలుగుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, మనలో ఎప్పుడు ఉంటారు? మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు, ప్రభు వాక్యాన్ని అనుసారంగా నివసిస్తున్నప్పుడు. నా ఆత్మను నేను చూసుకున్నప్పుడు ఆమె ఆత్మ ఏమో నల్లటి ముఖముతో ఉంది. మీకు అర్థం కావటానికి చెప్తున్నానండి. ఎవరైతే చెడుతనముతో ఉన్నారో వాళ్ళ ఆత్మలు అలాగే ఉంటాయి. చెడుతనము, చెడు మనస్సుల దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండడండి. పక్కన ఉండి నిన్ను చూసి చెడుతనాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థనకి వెళ్తూ, చర్చికి వెళుతూ, ఉపవాసాలుంటూ, కానుకలు వేస్తూ ఉన్నావు, కానీ నీలో పరిశుద్ధత లేదు. ఏదో పైగా వెళ్తున్నాం అంతే. అందరూ వెళ్తున్నారు, అందరితో పాటు భక్తి పరురాలాగా వెళ్తున్నాం అంతే. కానీ మనలో క్రీస్తు ఉండాలి.
మనలో క్రీస్తు ఉండాలి అని అంటే మనం పవిత్రంగా ఉండాలి. ఒక్కరికి చెడుతనం చేయకూడదు, మనలో చెడు బుద్ధి ఉండకూడదు, ఎవరిని మోసం చేయకూడదు. మాట అంటే మాటే, సత్యమైతే సత్యమే, సత్యమే మన నోటంటే రావాలి, ఆశీర్వాదమే మన నోటంటే రావాలి. అలాగే క్రైస్తవ సంఘమా, నా ప్రియ సహోదరుడా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి, మీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. మనలో క్రీస్తు ఉన్నాడా అని మనం వెతుక్కోవాలి. మన హృదయాన్ని, మన అంతరంగాన్ని. ఏమున్నాయి ప్రభుకి ఇష్టం లేనివి ఏమున్నాయి? ఇక్కడ అంటున్నారు, జ్ఞానులు చెప్పు మాటలు. జ్ఞానులు అంటే యెహోవా యందు అనగా యేసుక్రీస్తు ప్రభు యందు భయము భక్తి కలిగి ఉండటమే జ్ఞానము. వాళ్ళనే జ్ఞానులు అని అంటారు. జ్ఞానులు అంటే ఎవరు? దైవజనులు. దైవజనులు. దైవజనుల్లోనే మీరు ఈ వాక్యం వింటూనే అమ్మగారు మీరు అలాగే చెప్తారు. దైవజనుల్లో కూడా కొంతమంది మంచోళ్ళు లేరండి అని అంటారేమో. వాళ్ళని మనం వదిలేద్దాం, వాళ్ళని మనం పట్టించుకో అవసరం లేదు. మంచి దైవజనులు మాత్రమే మనం తీసుకుందాం మన హృదయంలోనికి, మన మనసులోనికి. వాళ్ళని తలంచుకుందాం, వాళ్ళని పోలి మనం జీవిద్దాం. ఆ దైవజనులు జ్ఞానవంతులు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళు అనగా సేవకులం, దైవజనులం, ప్రభు చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకులము. మేము మాట్లాడుతూ ఉండగా, మేమంటే మేము కాదండి, నాలో మాలో సేవకుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఉండి సంఘముతో మాట్లాడతారు. అనగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి ప్రేమించి ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో, ఇంకా ప్రభు నాతో మాట్లాడితే బాగుండు, నా గురించి నాకు తెలియపరిస్తే బాగుండు, నేను ఇంకా ఎలా నడుచుకోవాలో, ఇంకేమి మార్చుకోవాలో నా బుద్ధిని అని ఎవరైతే ఆశ కలిగి వాక్యం చేత ఎదురు చూస్తూ ఉంటారో, ఎప్పుడు ఆదివారం వస్తుంది, ఎప్పుడు మా చర్చలో ఉపవాస ప్రార్థన జరుగుద్ది అని హృదయం నిండా ఆశ కలిగి ఎదురు చూస్తారో, శుక్రవారం ఎప్పుడు వస్తే బాగుండు, బుధవారం స్త్రీల మైత్రి ఎప్పుడు జరిగితే బాగుండు, యవనస్తుల ప్రార్థన ఎప్పుడు పెడతారో అని ఎదురు చూస్తే బాగుండు అని వాక్యం కోసం ఆశగా ఆకలి కలిగి ఎదురు చూస్తారో వారిని ప్రభు ఇష్టపడతారండి, వారిని గద్దిస్తారండి. జ్ఞానులు చెప్పు మాటలు ములుకొలల వలెను. ములుకొలలు అని అంటే ఏంటండి? ములుకోలాల అంటే తెలుసా అండి? నాగలికి భూమిని దున్నుతామే, భూమిని నాగలి పెట్టి దున్నుతామే. నాగలికి ఇనప ముళ్ళు పెడతారండి. ఇనప ముళ్ళు పెడితే దున్నేటప్పుడు భూమిలోనికి గుచ్చుకొని 5-6 అంగుళాల లోపలికి వెళ్ళి మట్టిని ఇట్లా తొలుస్తుంది చూసారండి. ఆ ఇనుము ముళ్ళు ఉంటాయి చూసారా, వాటిల్నే ములుకోలలు అని అంటారు. మరి అంత ఇనుము భూమిని పొట్టను కోసి భూమిని పొడిచి లోపలికి వెళ్ళి ఆ మట్టిని బయటకి తీస్తేనే కదండి ఇత్తనాలు వేయటానికి బాగుంటుంది. అదేనండి, ములుకొలల వలెను చక్కగా కూర్చబడి. చక్కగా ఇలాగుంటాయండి, చక్కగా లైన్గా కోసుకుంటూ వస్తుందండి భూమి. ములుకొలలు అనే ఇనుము ముళ్ళు అంతానేమో వుడ్ ఉంటుంది, ఆ వుడ్కి ఇది ఫిట్ చేసి ఉంటారు, దానిని ములుకొనలు అని అంటారు. అంత దున్నితేనే కదండి భూమి పంటిచ్చేది మనకి. అయ్యో భూమికి నొప్పు కలుగుద్దేమో, అమ్మ అంత లోతున తీస్తున్నాం భూమికి నొప్పు కలుగుద్దేమో అని కొంతమంది సహజంగా ఊరికని మాట్లాడుకుంటూ ఉంటారు. అంత నొప్పి కలిగితేనే ఆ భూమికి మనం విత్తనాలు వేసుకోవడానికి, మన పంట ఇవ్వటానికి ఆ భూమి చక్కగా సిద్ధపడి ఉంటుంది. అలాగే ప్రభు వారు హెచ్చరిస్తున్నారు మనల్ని. ఇలాగే ఉంటుందండి ప్రభు చెప్పే మాట. ఆ ములుకొనల వలె ఉంటుంది. అంటే యేసయ్య కోపం, యేసయ్య హెచ్చరికలు ఇవన్నీ ఉంటాయండి. మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని గద్దిస్తాడు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలమ్మా, పరిశుద్ధంగా లేకపోతే శరీరముతో నేను ఆయుష్కాలం ఇచ్చినంత కాలం బాగానే ఉంటుంది, కానీ ఆత్మ పరలోకానికి రాలేదు, అప్పుడు నాకు బాధ కలుగుతుంది. నీలో ఉన్న అది నేను ఊదినటువంటి నా ఊపిరి నీలో ఉంది, మరలా నా ఊపిరి నువ్వు నాకు ఇవ్వాలి. నేను జీవించిన జీవితం మాదిరిలో నువ్వు జీవించి మరలా నేను నీకు ఇచ్చిన ఆ యొక్క ఆత్మదీపాన్ని మరలా తిరిగి నాకు పరిశుద్ధంగా ఇవ్వాలి నువ్వు అని హెచ్చరిస్తాడండి. ఇవి ఎలాగుంటాయి అంటే
బెత్తముతో కొట్టినట్టుగా, చెరణాకోలతో కొట్టినట్టుగా, ముళ్ళకోలలు భూమిని ఎలా చీలుస్తారో మన హృదయము అలా ఈ వాక్యం చేత చీలుస్తారండి. మన హృదయంలో ఉన్న పాపానంతటిని తొలగిస్తాడండి. హల్లెలూయా. తొలగించి ఈ వాక్యం అనే విత్తనాలు మన హృదయం అనే భూమిలో వేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరి ద్వారా? సేవకుడి ద్వారా చెప్పించి, గద్దించి, కోపపడి, నువ్వు ఇలా నడుస్తున్నావు, నీ పద్ధతులు బాగోలేదు, నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, ఎందుకు బూతులు ఆడుతున్నావు, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అని దైవ సేవకుడి నోటిలో ఉండి గద్దిస్తా, హెచ్చరిస్తూ ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు. అది మనం గమనించుకోవాలండి. ప్రేమించిన కుమారుణ్ణి తండ్రి బెత్తం వాడి సరి చేస్తాడండి. మనకి ఎవరి భయం అండి? ఎవరి భయం ఉండాలి? తల్లిదండ్రుల భయం ఉండదు, అత్తమామల భయం ఉండదు, ఇంటి యజమానుడికి ఇంకెవరి భయం? ఆయనే ఇంటి యజమానుడు అయినప్పుడు ఆయనకి ఇంకెవరికి భయపడేది ఎవరికై? అందుకనే పిల్లలైతే తల్లిదండ్రులకు భయపడతారు. మరి తల్లిదండ్రులు ఎవరికి భయపడాలి? ఇద్దరు కలిసి ప్రభుకి భయపడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. కనుక ప్రభు ఈ వాక్యం చేత మనల్ని హెచ్చరిస్తున్నాడు. మూలుకొనలు వలె ఉంటాయి ఆయన హెచ్చరికలు, అనగా నొప్పి కలిగిస్తాయి, మూర్ఖులకి నొప్పి కలిగిస్తాయి. అమ్మో అని ఆ వాక్యాన్ని వినరు. ఇంకా రక్షించబడిన వారికైతే ఇది రక్షణ కలిగిన యేసయ్య శక్తి, మహిమ, బలమై ఉంటుంది. ఈ లాస్ట్ దినాలండి, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా ఈ చివరి దినాలండి. అన్ని భూమి మీద ప్రభు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చెప్పినవన్నీ కూడా ఇప్పుడు యాక్చువల్గా రియల్గా భూమి మీద జరుగుతున్నాయండి. అంటే ప్రభు రాకడ ఇంకా 7 ఏళ్ల శ్రమల కాలమే మన ముందుందండి. 7 ముద్రలు విప్పబడిపోతున్నాయి, అన్ని లోకంలో జరిగిపోతున్నాయండి. ఇంకా ఇవి కంటిన్యూ అవుతున్నాయి. 7 ముద్రలు విప్పేస్తున్నారు. ఇదే సమయం 7 ముద్రలు విప్పటం విప్పేశారు కూడా, అవి జరుగుతున్నాయి భూమి మీద. ఇంకా 7 ఏళ్ల శ్రమల కాలమే మన ముందు రాబోతుంది. ఒక అడుగులోనే ఉంది. ఈ యొక్క అడుగులో మనము అన్నీ కూడా సిద్ధం చేయబడి మనం అలంకరించబడి ఉండాలని, మంచి మారు మనసుతో, మంచి మనసు కలిగి మనము ఏమి చెడు అనేది మనలో ఉండకోకుండా చూసుకోవాలని అనుదినము. సినిమాలు, సీరియల్స్, బూతులు, అబద్ధాలు, పోట్లాట్లు, జగడాలు, రహస్యమైన కుట్రలు, కుతంత్రాలు, వాళ్ళ మీద చేతబడి చేయటం, వాళ్ళు బాగుంటే వాళ్ళు బాగోకూడదని వీళ్ళ మీద చేతబడి చేయటం ఏంటండి ఇది? లోకం ఎక్కడ చూసినా ఇది చాలా అన్యాయం అండి. మీరు అన్యాయం చేస్తే ప్రభు మిమ్మల్ని అన్యాయం చేస్తారు. జాగ్రత్త. ఇప్పుడు బాగానే ఉండొచ్చు, మనం బాగా ఎదుగుతున్నట్టే ఉండొచ్చు, కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోతాం అన్యాయం చేసేవాళ్ళు. ఇతరులకి ఎవరికి అన్యాయం చేయకూడదు, ద్రోహం చేయకూడదు, మోసం చేయకూడదు. మన భర్తను మనం మోసం చేయకూడదు, మన భార్యను మోసం చేయకూడదు, పిల్లల్ని మోసం చేయకూడదు. అందరూ మంచి తనము కలిగి మనము యేసయ్య సన్నిధిలో నిందారహితముగా, మొహం మీద ముసుగు లేకుండా ప్రభు ఎదుట ధైర్యముగా మనమందరము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం చేత ప్రభు మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి యేసయ్య రహస్య రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన తండ్రి, అతి పరిశుద్ధుడు అయిన యేసయ్య మీకు వందనాలయ. మా మధ్యలో నాయన క్రీస్తుగా, నాయన పునరుద్ధరణ ఆత్మ దేవుడిగా నాయన మా మధ్యలో నాయన మీరు నివసించుచున్న దేవా మీకు వందనాలయ. మరి ప్రసంగి గ్రంథంలో నుంచి ప్రభా నాయన మీ సేవకులు మాట్లాడుతూ ఉండగా ప్రభా సంఘపు బిడ్డలు నాయన ఆలకించి ప్రభా దైవజనుల్లో నుండి ప్రభా మీరు ముళ్ళు కొనల వంటి నాయన ప్రభా హెచ్చరికలు, గద్దింపు, కోపపడతాలు నాయన మీరు నాయన మీరు మమ్మల్ని కోపపడుతూ సరిచేస్తూ ఉండగా మేము సరి అవ్వటానికి మంచి జ్ఞానము, భయము, భక్తి మాకు నేర్పించమని, ఆ విధంగా మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు మీకందరకు.